ఈ మన సమయం గురించి కూడా ఇంకొక స్లైడ్ చూపిస్తాను మీకు. ఇది మన సమయం అనే ఖజానా గురించి. సో ఏదైతే మనము రోజు అభ్యాసం చేస్తున్నామో నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నదని, సో ఇది మన ప్రస్తుత పరిస్థితి. సమయం తరిమినట్టే ఉంది. ఆ సమయం తరుగుతుంటే అమ్మో సమయం అయిపోతుంది అని చెప్పేసి పరిగెడుతుంటారు. అసలు మన భాష కూడా అలాగే ఉంటది, అమ్మో జీవితం అంతా ఉరుకులు పరుగులు అయిపోయింది అని చెప్పి. సో ఎవరు తరుముతున్నారు మనని అని అంటే సమయం తరుముతోంది. మన వ్యర్థ ఆలోచనలు మనం తరుముతున్నాయి. నిజంగా సమయము దాని మటుకు అది ప్రశాంతంగా నిమిషం ఒక్కో సెకండ్కి అది తిరుగుతోంది. దాని పని అది చేస్తోంది. ప్రకృతిలో ఉన్న అన్ని తత్వాలు వాటి పనులు అవి చేస్తున్నాయి. వాటికంటూ ఒక పద్ధతి ఉంది, ఒక ప్లానింగ్ ఉంది. లేనిది మనకే. సమయం తరుముతున్నట్టు అమ్మో జీవితం పొద్దునైతే ఉరుకులు పరుగులు అయిపోతుంది, అదైపోతుంది. అసలు సమయం అంటేనే ఇంక అది పరిగెడుతుంటే అందుకే అలసట వస్తుంది మనకి. ఆ తర్వాత లేదా మనం సమయం వెనకాల పరిగెడతా ఉన్నాం. సమయం తగ్గిపోయింది, ఇంకా కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి అంటే సమయం ఎప్పుడు షార్టేజ్ పడుతూ ఉంటది. మనం చేయాల్సిన పని గంట సేపడుతుంటే మన దగ్గర అర్ధగంట టైమే ఉంటది అనమాట. సో దానికోసం ఇంకా అంటే కొన్ని పనులు చేస్తుంటే ఏమైందంటే రాత్రి 12 కూడా దాటిపోతుంటది. షార్టేజ్ వచ్చేస్తుంది. ఎందుకు సమయం యొక్క షార్టేజ్ వచ్చింది ఈ రోజు అంటే మనం ఒకప్పుడు వృధా చేశాం కాబట్టి అది ఇక్కడ పట్టేసింది. అందరికి 24 గంటలే ఉన్నాయి. కానీ కొంతమందికి అయితే బాగా తక్కువ పడుతూ ఉంటది టైం. ఎంత చేసినా సరిపోదు. 12 అంటే ఏంటో ఇంకా సమయం వెనక పరిగెట్టినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే జీవితంలో సమయాన్ని వృధా చేస్తామో అది మనకి వ్యతిరేక దిశలో పోతది. పంచతత్వాలు ఏ తత్వాన్నైతే మనం దురుపయోగం చేస్తామో దాని ద్వారానే మనం దెబ్బతింటాం. సమయము అంతే. దాన్ని గనక దురుపయోగం చేసి వృధాగా వాడేసామంటే నిజంగా మనకు సమయం అవసరం వచ్చిన రోజున అది మనకు పనిచేయదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వృధా చేసేసాం కాబట్టి. కార్మిక్ ఫిలాసఫీ. సో ఆ తర్వాత పని చేసేటప్పుడు ఇంకా పని అవ్వలేదా, త్వరగా చేయి, సమయం మించిపోతుంది, ఇదొక ఆలోచన. ఎందుకు సమయం పని ఎక్కువ ఉంటుంది, సమయం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే మనం భగవంతుని తలుచుకుంటామో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతాం. కొంతమంది ఏంటంటే ఉంటే చిన్న పనిగా సాగదీస్తుంటే ఎంత చేసినా పని తరగలేదంటది. ఇంట్లో విషయాలు ఎక్కువ వస్తుంది. ఇంట్లో చేస్తున్నామండి ఏంటో పని అవ్వలేదు, అప్పుడే టైం అయిపోయింది అని అంటుంటారు. అక్కడ ప్లానింగ్ అవసరం. ప్లస్ ఇంట్లో పని కానీ ఆఫీస్ పని కానీ ఇదిగో ఈ రోజు ఇది అయిపోయింది, ఇంకా ఇది ఎండ్ అనే పరిస్థితి అసలు రాదు నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు చూసినా ఏదో ఉండే ఉంటది. ఆ సమయం అయిపోతుంది కాబట్టి మనం ఆపుతున్నాం అంతే. కాబట్టి ఏదో పని అవ్వలేదు, ఏదో మిగిలిపోయింది అని ఊరికే టెన్షన్స్ పెట్టుకోదు. అంతెక్కడుంది దానికి.